ఈ సమయంలో మరి మనం దేవుని మాటలు వినడానికి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మనం సిద్ధపడదాం. గడిచిన ఆదివారం మనం విన్న వాక్యము ఎవరికైనా గుర్తుంటే నాకు గుర్తుంది అన్నవారు ఒకసారి చేయి చూపెడతారా? చాలామంది చేతులు ఎత్తారు. మీకు అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మీరు ఎంతగా మీ హృదయంలో భద్రపరచుకోగలిగితే అంతగా మనం శోధన దుష్టుని మనం జయించగలం. దేవుని వాక్యం మనలను పరిశుద్ధత వైపునకు నడిపిస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది. కాబట్టి ఎంత శ్రద్ధగా దేవుని వాక్యము వింటున్నామో అంత శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. దేవునికి దగ్గర అవుదాం. దేవుని సన్నిధిలో మనమందరం కూడా దీవించబడదాం. ఈ రోజున దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా హృదయంలో కొన్ని మాటలు ఉంచారు. వాటిని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని వర్తమానాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. చాలా విషయాలు దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు ప్రభు నా మనసులోనికి తీసుకొని వచ్చారు. సమయానుకూలతను బట్టి ఎంతవరకు మనం వాటిని ధ్యానించగలమో అంతవరకు ఆ విషయాలు దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. ఈరోజు వర్తమానంలో ప్రతి మాట మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరం. కాబట్టి మీరు ప్రతి మాట మీ మనసును నోట్ చేయాలి. రాసుకోగలిగినటువంటి వారు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి మాట కూడా మీరు మీ హృదయంలో భద్రపరచుకునే ప్రయత్నం చేయండి. బైబిల్ తెరచి పరమగీత గ్రంథం 7వ అధ్యాయం, పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 4వ వచన భాగాన్ని మనం చదువుదాం. ఒకరు చదువుతుండగా మిగిలిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా మీరు గమనించండి. పరమగీత గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోన్ పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్క దిక్కునకు చూచు లెబోనోను శిఖరముతో సమానము. ఈ వచ్చిన భాగములో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. గట్టిగా ఒకసారి చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి. వెనక భాగాన చిన్నపిల్లలు అల్లరి వినబడతా ఉంది. అక్కడున్న పెద్దవారు ఎవరైనా అందుబాటులో ఉన్నటువంటి వారు కాస్త బాధ్యత తీసుకుని వారిని కనుసైగలతో నివారింప చేసే ప్రయత్నం చేయండి. లేదా దగ్గర తీసుకుని వారికి నిదానంగా చెప్పి సైలెంట్గా కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. మనమందరము దేవుని సన్నిధిలో ఉన్న దేవుని భయము మనందరి హృదయాలలో ఉండునుగాక. దేవుని సన్నిధిలో ఉన్న కొద్ది సమయం ఎంత మనం దైవ భయాన్ని కలిగి ప్రభువును సేవిస్తామో అది అంత మనకు దీవెన. మార్కెట్ అనుకోండి, అక్కడ అడిగేవారు ఉండరు. సంత అనుకోండి, సినిమా హాల్ అనుకోండి, అక్కడ ఏ వేషాలు వేసినా సరిపోతాయి. కానీ దేవుని మందిరం అనగా దేవుని సన్నిధి నిలిచే స్థలం. దేవుని మహిమ, తేజో మహిమ నిలిచే స్థలం. దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడవడానికి మన మధ్యకు దిగి వచ్చిన స్థలం. మన ప్రార్థనలన్నీ కూడా చెవియొగ్గి ఆలకించడానికి ఆయన మన మధ్యన నివసిస్తున్న స్థలం. మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ మనకు దగ్గరగా వచ్చిన స్థలం దేవుని మందిరం. హల్లెలూయా. కాబట్టి మందిరములో దేవుడున్నాడు అనేటువంటి ఒక భావన మన హృదయంలో మనం కలిగి ఎప్పుడైతే ప్రభువును సేవిస్తామో అప్పుడు నిశ్చయముగా దేవుని కృప మనము పొందుతాం.
గమనించండి, పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 4వ వచన భాగంలో కొన్ని మాటలు మనం చదివాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో ఒక మాట నేను మీకు ప్రధానంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటంటే 2వ లైన్లో ఉన్నటువంటి మాట, నీ నేత్రములు జలపూర్ణమై హెష్బోన్ పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. ఎవరిని పోల్చి ఈ మాట చెప్తున్నారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 7వ అధ్యాయం ప్రారంభ వచనంలో మనం గమనిస్తాం, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అని ప్రారంభించబడింది. రాజకుమార పుత్రిక. ఎవరు ఈ రాజకుమార పుత్రిక అంటే, ఖచ్చితంగా ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని సంఘం. ఎవరు చెప్పండి? దేవుని సంఘం. పరమగీత గ్రంథము సొలొమోను షులోమితి వారిరువురి మధ్యన జరుగుతున్నటువంటి ఒక సంభాషణ ఈ పరమగీత గ్రంథములో అక్షరార్థంగా మనం చూడగలం. సో దాన్ని అక్షరార్థంగా కాకుండా సొలొమోనును మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా తీసుకొని, షులోమితిని ప్రియ దేవుని సంఘానికి సాదృశ్యంగా తీసుకొని, వారిరువురి మధ్యన జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనం ధ్యానించగలిగితే, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనం బలపరచబడడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి మనకు అవకాశం ఉంటుందండి. 2 చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సంఘం అనగా ఎవరు? ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ప్రజలే సంఘం. ఈ ఆదివారం జాగ్రత్తగా మనం గమనిస్తే, ఎవరైతే యేసు రక్తం చేత కడగబడ్డారో, పరిశుద్ధపరచబడ్డారో, నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఆయన సొత్తుగా మార్చబడ్డారో, ఆయనకు పిల్లలుగా మార్చబడ్డారో, వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని ఎరగనటువంటి అన్యజనులను ఉద్దేశించి కాదు, వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు వారికి సువార్త అందించబడుతుంది. అయితే ఇప్పుడు ఆయన రక్తము చేత కడగబడి, నీతిమంతులంగా తీర్చబడి, పరిశుద్ధులంగా మార్చబడి, ఆయన సొత్తుగా మారిన మనలను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనించాలి. దేన్ని ఉద్దేశించి ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ రాజకుమార పుత్రిక అని ప్రారంభించి ఏమంటున్నాడు? నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అంటే నీ నడక ఎంత బాగుంది అని ప్రారంభించాడు. ఇలా ప్రతి అవయవాన్ని గూర్చి మాట్లాడుతూ 4వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, 2వ లైన్లో, నీ నేత్రములు జలపూర్ణమై హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నేత్రములు అనగా ఏంటి చెప్పండి ఒకసారి? కళ్ళేనా? ఈ 2 నేత్రాలను దేనితో పోల్చి మాట్లాడుతున్నాడు? నీ నేత్రములు జలపూర్ణమై హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. ఇక్కడ ఒక పట్టణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పట్టణము పేరేంటంటే హెష్బోను. ఆ పట్టణములో 2 తటాకములతో సమానము అన్నాడు. 2 తటాకములతో అనగా ఆ బైబిల్ యొక్క నిఘంటువులో దానిని మనం జాగ్రత్తగా గమనిస్తే, బైబిల్ పండితులు ఆ 2 తటాకములను దేనితో పోల్చి మాట్లాడారంటే, నీళ్లతో నిండిన 2 కుంటలు లేదా నీళ్లతో నిండినటువంటి 2 చెరువులతో పోల్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా అరుదైపోయినాయి, కానీ కాస్త మనం వెనకటి తరానికి వెళితే
ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి ఖచ్చితంగా ఏముంటాయి అంటే చెరువులు ఉంటాయి. ఉంటాయా ఉండవా? మన గ్రామానికి కూడా ఒక చెరువు, 2 చెరువులు ఉన్నాయి. అలాగే ప్రతి పట్టణానికి కూడా చెరువులు ఉంటాయి. హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో రాజకుమార పుత్రిక, నీ నేత్రాలు వాటితో సమానము అని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. నీళ్లతో నిండిన చెరువులు 2 కళ్ళతో పోల్చబడి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. దేవుని పిల్లలంగా మన కన్నులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మన కన్నులు దేనితో నిండిపోయి ఉండాలంటే నీళ్లతో నింపబడి ఉండాలి. దీన్ని గూర్చి నేను కొన్ని విషయాలు బైబిల్లో నుండి నేను మీకు తీసుకొని చూపెడతాను. ఒకటి మన వ్యక్తిగతం, రెండవది దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకై నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణార్థమై మన కన్నులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలా ఉన్నాయని రాజకుమార పుత్రిక అని సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఈ రోజున మనం ధ్యానం చేద్దామండి. ఆ వచన భాగంలో ఉన్న మళ్ళా ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ నేత్రములు జలపూర్ణమై హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. మన 2 నేత్రాలను 2 చెరువులకి లేదా నీళ్లతో నిండిన 2 కుంటలకు పోల్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మన కళ్ళు నీళ్లతో నింపబడి ఉండాలి. దేని కొరకు అనే విషయాలు నేను మీకు ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా మీ హృదయంలో భద్రపరుచుకోవాలి. మనకు తెలిసినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా వాటిని చక్కగా మనకు అర్థమవడానికి ఆత్మీయంగా వాటిని సమకూర్చి నేను వాటిని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. దేవుడు సౌలును తొలగించి సౌలు స్థానములో దేవుడు దావీదును రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సౌలుకు దేవుడు తన కృపను దూరం చేశాడు. దావీదునకేమో దేవుడు శాశ్వతమైనటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని ద్వారా శాశ్వత కృప పొందుకున్నటువంటి దావీదు దేవుని సన్నిధిలో నిజంగా ఎంతగానో కృతజ్ఞుడై దేవునిలో ముందుకు కొనసాగించబడుతున్నాడు. దేవుని హృదయానుసారిగా కొనసాగించబడుతున్నాడు. చాలా భక్తి కలిగినటువంటి వాడిగా కొనసాగించబడుతున్నాడు. అయినప్పటికీ కూడా తన జీవితంలో ఒక తొట్టిపాటు మనం చూస్తాం. ఒక తప్పు అతడు చేయటం మనం గమనిస్తామండి. మీరు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు గమనిస్తే, అది వసంతకాలము, రాజులు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయం. ఏ కాలం అది చెప్పండి? వసంతకాలము. ఆ వసంతకాలములో రాజులు ఎక్కడికి వెళతారు? యుద్ధానికి వెళతారు. యుద్ధం ఎవరితో చేస్తారు? శత్రువుతో చేస్తారు. మిత్రులతో చేస్తారా, శత్రువులతో చేస్తారా? చెప్పాలి నాకు కొంచెం మీరు ఆన్సర్. యుద్ధం ఎవరితో చేస్తారు? ఇప్పుడు అది వసంతకాలము, రాజులు యుద్ధం చేసే సమయం అంటే శత్రువుతో పోరాడే సమయం, శత్రువుతో యుద్ధమాడే సమయం. ఆ సమయాన దావీదు ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్లకుండా అతడు నిద్రపోయి ప్రొద్దుకుంగు వేళ లేదా సంధ్య వేళ నిద్రలో నుండి లేచి అతడు మిద్దె మీదకి వెళ్ళాడు. మిద్దె మీదకి వెళ్ళటం ఒక భాగము. మిద్దె మీద అతడు సంచరిస్తూ క్రిందకు చూశాడంట. అతని కనుదృష్టిలో పడకూడని ఒక దృశ్యము పడింది. వెంటనే తల త్రిప్పుకోలేదు, కానీ దానికి ఏమైపోయాడంటే లోనైపోయాడు. వెంటనే పాపము చేయడానికి అతడు ప్రేరేపించబడ్డాడు. పాపం చేశాడు. ఆ పాపం ఎవరికి తెలియదులే అనుకొని కొనసాగించబడతా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, మనం ఎంత యథార్థంగా దేవునిలో నిలబడి దేవుని కొరకు మనం కొనసాగించబడుతూ భక్తిలో ఉన్నప్పటికీ కూడా అపవాది ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు పొంచి ఉన్నాడు.
వాడికి ఇంత అవకాశం దొరికితే చాలు, వెంటనే వాడు మనల్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. మన భక్తి, మన ఆత్మీయత, మన పరిశుద్ధతను, మన పవిత్రతను, మన ప్రార్థనా జీవితాన్ని, వీటన్నిటిని వాడు పాడు చేస్తాడు. పాడు చేయడానికి వాడు పొంచి ఉన్నాడు. ఎప్పుడు మనం వాడికి అవకాశం ఇస్తాం? ఎప్పుడు వాడికి మనం సమయం ఇస్తాం? ఎప్పుడు వాడికి మన దగ్గర చోటు దొరుకుతుంది? ఇది మనం గమనించాలి. దావీదు అపవాదికి ఎప్పుడు చోటు ఇచ్చాడంటే, అది రాజులు యుద్ధము చేసే సమయం కదా. యుద్ధము చేయవలసిన సమయంలో యుద్ధం చేయకుండా దావీదు ఏం చేశాడు? పడుకొని నిద్రపోయాడు. తద్వారా నిద్ర నుండి లేచిన తర్వాత మిద్ది మీదకి వెళ్ళాడు. అదే అతని జీవితంలో మైనస్. అపవాదికి చోటు ఇవ్వడానికి అవకాశం దొరికింది. వెంటనే దావీదు దృష్టిలోనికి అపవాది ఏం చేశాడు? చూడకూడని ఒక దృశ్యాన్ని తీసుకొని వచ్చి పెట్టేశాడు. నేనేమంటానంటే, మనం ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా వేరే వేరే కార్యక్రమాలు చేస్తూ, లేదా ఒకవేళ ఆ సమయాన్ని మనం నిద్రకు ఉపక్రమిస్తే మనం అపవాదికి చోటిచ్చినట్టే. దేవుణ్ణి ఆరాధించే సమయంలో, దేవుణ్ణి సేవించే సమయంలో, పరిచర్య చేసే సమయంలో, దేవుని మందిరంలో మనం గడపవలసిన సమయంలో, దేవునితో మనం ఉండవలసిన సమయంలో దేవునితో ఉండకుండా వేరే వేరే ప్రయత్నాలు మనం చేస్తే, వేరే వేరే స్థలాల్లో మనం ఉంటే, మనకు తెలియకుండానే మనం అపవాదికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా దావీదు అవకాశం ఇచ్చి చేయకూడని ఒక తప్పు చేయడానికి, తన జీవితంలో పాపం చోటు చేసుకోవడానికి దావీదు అవకాశం ఇచ్చిన వాడయ్యాడు. ఆ తర్వాత మనం 12వ అధ్యాయంలో గమనిస్తే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో. తొట్టిలిన వారిని, పడిపోయిన వారిని, వీడి కర్మ ఇంతే అని చెప్పి ఆయన వదిలేయాడు. ఒక అవకాశం ఇచ్చి పడిపోయిన స్థితి నుండి లేవదీయడానికి దేవుడు తన చెయ్యిని చాపుతాడు. నమ్మితే 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దావీదు దగ్గరకు దేవుడు తన సేవకులను పంపించి ఓ చక్కటి ఉదాహరణ దావీదు ముందు ఉంచి దావీదును దేవుడు హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు దావీదు ఏం చేశాడు? దైవజనుని మీద కోపడ్డా? ఏం చేశాడు? చూడండి మీరు, కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం. బాగా గమనించాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపును తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది, విచారము చేత నా కన్నులు కుంటల పడుచున్నవి. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, ప్రతిరోజు ప్రతి రాత్రి దావీదు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. దావీదు దేవుని పాదముల చెంత కన్నీరు విడుస్తున్నాడు. దేని కొరకు? తన జీవితంలో జరగకూడని ఒక దుష్కార్యము జరిగింది. దేవునికి విరోధముగా దావీదు జీవితంలో ఒక దుష్కార్యము చోటు చేసుకుంది. దేవుని ఎదుట దావీదు చేసిన తప్పు విషయంలో, దేవుని ఎదుట దావీదు చేసిన పాపము విషయంలో దావీదు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు రాత్రి కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ఆ కన్నీరు చేతంట పడకేమైపోతుంది? తేలుతుందంట. ఆ కన్నీళ్లతో తన పడక కొట్టుకొని పోతుందంట. పరమగీత గ్రంథములో మనం చదివింది ఏంటి? నీ నేత్రములు జలపూర్ణమై యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. దావీదుని ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. దావీదు కళ్ళల్లో కన్నీళ్ళు 2 చెరువులుగా కనబడతా ఉన్నాయి. దావీదు కళ్ళల్లో నుండి కన్నీళ్లు ప్రవాహంగా
పారుతూ ఉన్నాయి దేవుని పాదాల దగ్గర. ఎంతగా ఆ కన్నీళ్ళు దేవుని పాదముల చెంత దావీదు కన్నీళ్లు పారిని అంటే, తన జీవితంలో చోటు చేసుకున్న ఆ పాప సంబంధమైన పడక ఏదైతే ఉందో, తన జీవితంలో నుండి ఆ పాప సంబంధమైనటువంటి పడక కొట్టుకొని పోవునంతగా దావీదు కళ్ళలో నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. అలా మన జీవితంలో జరిగే పొరపాటుల విషయంలో మన కళ్ళు కన్నీటి ఊటగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిదా. చూడండి, కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం కూడా మనం గమనిస్తే, 56:8, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. కన్నీళ్లు ఎక్కడున్నాయంట? దేవుని పాదముల చెంత మనము కార్చే కన్నీరు అవి వృధా కాదు. ప్రతి కన్నీటి బొట్టును దేవుడు బుడ్డిలో పట్టి ఉంచాడంట. దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవుని పాదముల చెంత నేను కార్చిన కన్నీరు ఏదైతే ఉందో అది వృధాగా పోలేదు. ప్రతి కన్నీటి బొట్టును నా దేవుడు తన దగ్గర వాటిని జ్ఞాపకార్థంగా ఉంచుకొనున్నట్లుగా వాటిని ఆయన బుడ్డిలో పట్టి ఉన్నాడు. ఇంకొక మాట కూడా కీర్తనల నుండి మనం చదువుదాం. 17వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మీరు గమనించండి. కీర్తనలో 17:3, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. దేవుడంట దావీదునంట ఏం చేశాడు? పరిశోధించాడంట. దావీదు హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? పరిశీలించాడు. పరిశీలిస్తే దావీదు హృదయంలోనంట దేవునికి ఏ దురాలోచన కనబడలేదు. ఏమైపోయింది ఆ దురాలోచన? ఏమైపోయింది ఆ దుష్కార్యము? ఏమైపోయింది ఆ చెడుతనము? ఏమైపోయింది ఆ పాప సంబంధమైన కార్యము? దావీదు కార్చిన కన్నీటిలో అది కొట్టుకొని వెళ్ళిపోయిందండి. మన జీవితంలో కూడా పొరపాట్లు జరుగుతాయి. నా జీవితంలో ఏ పొరపాటు, ఏ లోపము, ఏ తప్పు నాలో లేదు అనడానికి ఎవరు సరిపోయినటువంటి వారు కాదండి. ఉన్నారు అటువంటి వారు? ఎవరైనా ఉంటే వారికి శాలువ వేసి బొకే ఇచ్చి సన్మానం కూడా మనం చేయొచ్చు. నీ నేత్రములు జలపూర్ణమై హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు అంటే దేవుని ప్రజలంగా, దేవుని పిల్లలంగా భక్తిలో కొనసాగించబడుతున్నప్పుడు మన జీవితంలో తెలుసో తెలియకో లేకపోతే మూర్ఖంగానో కొన్నిసార్లు మనం తొట్టిల్లినప్పుడు, పడిపోయినప్పుడు, చెడుతనము ఒకవేళ మన జీవితంలోనికి వచ్చినప్పుడు దాని విషయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన కళ్ళల్లో నుండి ఏమి రావాలి? కన్నీళ్లు రావాలి. అవే 2 తటాకములు, వాటితో సమానము అని దేవుడు నీ కళ్ళను చూసినప్పుడు చెప్పగలిగిన ఆ కళ్ళుగా నీ కళ్ళు మారిపోవాలి. మన హృదయాన్ని కఠినపరుచుకోకూడదండి. మన కళ్ళల్లో పశ్చాత్తాప కన్నీరు దేవుడు చూడాలి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దావీదు ఒక చోట తొలగిపోయాడు. నువ్వెక్కడ తొలగిపోయావు? నేను ఎక్కడ తొలగిపోయాను? దావీదు ఒక విషయంలో తొట్టిల్లి పడిపోయాడు. నువ్వు మరొక చోట, నేను మరొక చోట. ఎక్కడ తొట్టిల్లి మనం పడిపోయామో, ఎక్కడ మనం దేవుని దుఃఖ పెట్టామో, ఎక్కడ మనం దేవుని బాధ పెట్టామో, ఎక్కడ మన విషయమై దేవుడు కన్నీరు విడిచాడో ఆ విషయాలలో దేవుడు మరలా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మన హృదయాన్ని కఠినపరుచుకొనకుండా దావీదు వలె మనం ప్రతిరోజు రాత్రి దేవుని పాదాల దగ్గర ఏం చేయాలి? కన్నీళ్లు విడిచి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి.
ఆ పాపము లేదా ఆ చెడుతనము లేదా ఆ దుష్కార్యము లేదా ఆ తొట్టిల్లిన ఆ పరిస్థితులు మన జీవితంలో నుండి మన కన్నీళ్ల ద్వారా కొట్టుకొని వెళ్ళిపోవాలి. అంతగా మనం కన్నీరు విడవాలి. అందుకనే రాజకుమార పుత్రిక, నీ నేత్రములు జలపూర్ణమై హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. దేవుని ఎరగిన అన్ని జనుల వలె కాక, లోకంలో ఉన్నవారిని మనం ఏదైనా వారు ఒక పొరపాటు చేసినప్పుడు వారిని హెచ్చరించామనుకోండి, ఏమంటారు? ఎవడు చేయటం లేదండి, అబ్బో వీటికంటే ఇంకా భయంకరమైనటువంటి తప్పులు చేసేవారు చాలామంది, వాళ్ళ మీద నేను బెటరే అన్నటువంటి సమర్థించుకునే విధానంలో ఉంటారు. కానీ యేసు రక్తము చేత కడగబడిన మనం అలా సమర్థించుకోకూడదు. దావీదు అలా సమర్థించుకోలేదు. వెంటనే మోకాళ్ళ మీద ఒరిగిపోయాడు, దేవుని పాదాల మీద పడిపోయాడు, కన్నీరు విడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎంతగా ఏడ్చాడంటే ఆ పరుపు తేలే అంతగా, ఆ పడక కొట్టుకొని పోవునంతగా కన్నీరు విడిచాడు. ఎంత కన్నీరు విడిస్తే పడక తేలాలి, ఎంత కన్నీరు విడిస్తే ఆ పరుపు తేలాలి, ఎంత కన్నీరు విడిస్తే అది కొట్టుకొని పోవాలి. అంత కన్నీరు విడిచాడు దావీదు. అందుకనే సంఘాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. మన జీవితంలో తొట్టిల్లిన అనుభవాలలో, పడిపోయిన అనుభవాల్లో, చెడుతనం వచ్చినటువంటి అనుభవాలను బట్టి మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా మనము కన్నీరు విడిచి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవంలోనికి మనం రావాలి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇదే అనుభవాన్ని నేను మరొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మీరు గమనిస్తే, 5వ వచనాన్ని గమనిస్తే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఏమంటున్నాడు దేవుడు? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను ఆలకించాను. ఇదిగో నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ను, మనందరికీ బాగా తెలిసినటువంటి భాగమే కదా, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. దైవజనుడు వచ్చి చెప్తున్నాడు, దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, ఇక నువ్వు బ్రతకవు, చనిపోతావట. చనిపోయే ముందు నీ ఇంటిని దేవుడు చక్కపెట్టుకోమని చెప్పాడు. చనిపోయే ముందు ఏం చేయాలి? మనం ఇంటిని చక్కపెట్టుకోవాలి. హిజ్కియానే కాదండి, ప్రతి ఒక్కరూ చనిపోయే లోపు మన ఇంటిని మనం ఏం చేయాలి? చక్కపెట్టుకోవాలి. చక్కపెట్టుకొని మనం చనిపోవాలి. ఇల్లు అంటే ఏ ఇల్లు? మనం నివసించడానికి కట్టుకున్న ఇల్లు కాదు. నివసించడానికి మనం కట్టుకున్న డాబానో, రేకుల షెడ్డో, పూరిల్లో, మిద్దు, అది కాదండి. అది భూమి మీద మనం నివసించడానికి నిర్మించుకున్న ఇల్లు. ఈ దేహం అనే గుడారము కూడా ఒక ఇల్లే. భూమి మీద నివాసమైనటువంటి ఈ గుడారములో, ఈ దేహం అనేటువంటి గుడారములో మన ఆత్మ నివసిస్తూ ఉంది. కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తామండి. చూస్తారా మాట? జస్ట్ ఊరక టచ్ చేసి ముందుకు వెళ్ళిపోదాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, బాగా గమనించాలి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే ఈ దేహం, ఈ దేహం అనే ఈ గుడారములో మనం నివసిస్తున్నాం. మనం చనిపోయే లోపు, మన ప్రాణము విడిచే లోపు, ఈ శరీరము నుండి ఆత్మ వేరయ్యే లోపు, హిజ్కియాతో చెప్పిన మాట సర్వమానవాళి ప్రజలతో దేవుడు చెప్తున్నాడు.
నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోవాలి. హిజ్కియా వెంటనే దైవజనుని మాట దేవుని మాటగా తీసుకొని గోడ తట్టు తిరగటం అంటే దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడిచి దేవుని దగ్గర ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇంటిని చక్కపెట్టుకోవటం అంటేనండి, ఇప్పుడు మనం నివసిస్తున్న ఇల్లు ఏదైనా కిటికీ దగ్గర, దర్వాజా దగ్గర, అరమార్ దగ్గర, కబోర్డ్ దగ్గర పాడైపోయింది అనుకోండి. పాడైపోయిందని ఇంకా శుభ్రంగా అదంతా రాళ్ళ కొట్టేసి మరలా సిమెంటు, ఇసుక, ఇటుకురాళ్ళు, ఐరన్ తీసుకొచ్చి దాన్ని మరలా ఏం చేస్తాం? మనం రిపేర్ చేస్తాం. ఇది భౌతికంగా నివసించి ఇల్లు బాగు చేసుకోవడానికి వాడే మెటీరియల్. మరి ఆత్మ సంబంధంగా నీ దేహం అనే ఈ గుడారము పాడై ఉండగా, ఈ గుడారములోనికి అపవిత్రత చోటు చేసుకొని ఉండగా, ఈ గుడారములోనికి హేయమైనది వచ్చుండగా, ఈ గుడారములో పాపము నివసిస్తుండగా, పాపాన్ని బట్టి ఈ గుడారము పాడైపోతూ ఉండగా, ఈ గుడారాన్ని మనం ఎలా చక్కబెట్టాలి? ఈ గుడారాన్ని మనం ఎలా బాగు చేయాలి? హిజ్కియా ఎలా బాగు చేశాడు? మొదటిగా అతడు దేవుని తట్టు తిరిగాడు. రెండవది ఏం చేస్తున్నాడు? కన్నీరు విడుస్తున్నాడు. మూడవది ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఇంటిని చక్కబెట్టుకోవటం అంటే ఇప్పుడు దాకా దేవుని వైపు కాక వారి వైపు, వీరి వైపు, లోకం వైపు తిరిగి మన ఇష్టానుసారంగా మనం బ్రతికాం. దానిని బట్టే మన గుడారము, మన ఇల్లు పాడైపోయింది. దేవుడు హెచ్చరిస్తుండగా ఇకనైనా వారి వీరి వైపు నుండి, లోకం వైపు నుండి వాటిని విడిచిపెట్టి మనం దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడవాలి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకోవాలి. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా యథార్థ హృదయుడునై నీ సన్నిధిలో సత్యమును అనుసరించుచు నేను ఎలా జీవించానో, ఎలా నడుచుకున్నానో, ఎలా ప్రవర్తించానో ఒక్కసారి నీ కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. ఒక్కసారి నీ కృపతో నన్ను, ఈ గుడారం పాడైపోయింది, ఈ నివాసము పాడైపోయింది, దీన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నాను, చక్కబెట్టుకోవాలనుకుంటున్నాను, నీవు నాకు సహాయం చేయని కన్నీళ్లు విడిచాడు. మామూలుగా చేసిన ప్రార్థనకు ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, దేవుడు నీ దగ్గరికి రావటం ఒకవేళ లేట్ అవ్వచ్చు, కానీ ఏ ప్రార్థనలో కన్నీళ్ళు ఉంటాయో ఆ ప్రార్థనకు ఆలస్యము అవనే అవదండి. ప్రార్థనలో కన్నీరు విడవగలిగితే ఆ కన్నీటిని బట్టి దేవుని సింహాసనము కదిలించబడుతుంది. పాస్టర్ గారు ఇంకా చర్చి దాకా కూడా వెళ్ళలా, రాజనగరిని దాటలా, నడిమిశాలలోనే ఉన్నాడంట. దేవుడు దైవజనుతో మాట్లాడుతున్నాడు, యెషయా మరలా తిరిగి నువ్వు ఇదిగో హిజ్కియా దగ్గరికి వెళ్ళు, నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవాని నేను మాట్లాడుతున్నానని చెప్పు. నేనేమని మాట్లాడుతున్నానంటే, హిజ్కియా ఇదిగో నీవు కార్చిన కన్నీటిని నేను చూచాను, నీ ప్రార్థన నేను ఆలకించానయ్యా. నీ ఇంటిని చక్కబెట్టుకుని, నీ భక్తిని చక్కబెట్టుకునే, నీ ప్రార్థనా జీవితాన్ని చక్కబెట్టుకునే ఆ కన్నీటిని నేను చూచాను. 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? చచ్చిపోవలసిన హిజ్కియా మరలా 15 సంవత్సరాలు దేవుని కృపలో బ్రతికాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిదా. దానికి కారణం ఏంటి? హిజ్కియా విడిచిన కన్నీరు తనకు దైవిక స్వస్థతను తీసుకొని వచ్చింది. ఆయుష్ దినాలు తన జీవితంలో దేవుని కృపలో పొడిగించబడేటట్లు చేసింది. దేవుని దయను పొందుకున్నాడు, దేవుని కృపను పొందుకున్నాడు. ఇది ఎలా సాధ్యమయ్యింది అంటే దేవుని వైపు తిరిగి హిజ్కియా కార్చిన కన్నీరు. హిజ్కియాను దేవుడు చూచినప్పుడు హిజ్కియా కన్నీళ్లలో, ఆ కళ్ళల్లో కన్నీళ్లు కనబడతా ఉన్నాయి. అందుకుని దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నీ నేత్రములు జలపూర్ణమై హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. దావీదును హెచ్చరించినప్పుడు దావీదు దేవుని పాదముల చెంత కన్నీరు విడిచాడు. హిజ్కియాతో దేవుడు మాట్లాడినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచాడు. దావీదు దేవుని కృప పొందుకున్నాడు.
హిజ్కియా దైవిక స్వస్థతను పొందుకున్నాడు. హన్నా తన మీదనున్న నిందను బట్టి ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో 9 వచనాల్లో మనం చూస్తాము కదా. మనోదుఖము కలిగినటువంటిదై ఏం చేస్తూ ఉందంట? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థనలో మనోదుఖంతో కన్నీరు విడుస్తూ ఉంది. దేవుడు హన్నా కన్నీటిని చూచాడా చూడలేదా? ఏలీకి అర్థం కాల హన్నా ప్రార్థన, మూలుగు, కన్నీరు. ఎవరికి అర్థమైంది? ఒక్కోసారి మన నిట్టూర్పు మన కుటుంబంలో వారికి అర్థం కాకపోవచ్చు. భార్య గుండెల్లో ఉన్న బాధ, కన్నీరు భర్తకు అర్థం కాకపోవచ్చు. పిల్లల గుండెల్లో ఉన్న బాధ, కన్నీరు తల్లిదండ్రులకు అర్థం కాకపోవచ్చు. తోబుట్టువులకు అర్థం కాకపోవచ్చు. స్నేహితులకు అర్థం కాకపోవచ్చు. వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ ఆదివారం ఆరాధన దేవుని సేవకునికి నేను చెప్తున్నాను, నీ గుండెల్లో ఉన్న బాధ, నీ అంతరంగంలో ఉన్న మూలుగు, నీ హృదయంలో ఉన్న వేదనతో కూడిన కన్నీళ్ళు నీ వారు గుర్తించలేకపోవచ్చు. కానీ ఈ రోజున నీ కన్నిటిని యేసయ్య చూస్తున్నాడు. నీ కన్నీళ్ళ వెనకమాల ఉన్న బాధను యేసయ్య చూస్తున్నాడు. నువ్వు కన్నీరు రాల్చవలసింది మనుషుల దగ్గర కాదు. ఎక్కడంటే దేవుని మందిరంలో, దేవుని పాదముల చెంత. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? ఆమె మీద ఉన్న నిందను దేవుడు తొలగించాడా లేదా? ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడా లేదా? దేవుని మందిరంలో మనం కన్నీరు విడవగలిగితే మన మీద ఉన్న నిందలన్నీ కొట్టివేయబడతాయి. దేవుని మందిరములో కన్నీరు విడవగలిగితే, ఈ మాట అంటున్నందుకు వేరుగా అర్థం చేసుకోమాకండి. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉన్న గొడ్డుపూతను సంపూర్ణంగా తొలగిపోతుంది. అది ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సమాధాన సంతోష విషయంలో కానివ్వండి, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, ఉద్యోగంలో, ఎక్కడ నీవు మోడు బారిన అనుభవాన్ని చూస్తున్నావో, నెర విడిచిన అనుభవాలు చూస్తున్నావో, అక్కడ దేవుని కృపలో చిగురించిన అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావు. నీటి మడుగుల అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడంటే దేవుని మందిరంలో నువ్వు కన్నీరు విడిచినప్పుడు. ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీరు విడిచి వారి మీద ఉన్న నింద తొలగించబడాలని, వారి జీవితాల్లో ఉన్న గొడ్డుపోతనము తొలగించబడాలని, వారి జీవితంలో ఉన్న కష్టము తొలగించబడాలని, వారి జీవితంలో ఉన్న శాపము తొలగించబడాలని ఎవరైతే కన్నీరు విడుస్తున్నారో, అలా కన్నీరు విడుస్తున్న వారిని గురించి దేవుడు చెప్తున్న మాట, నీ నేత్రములు జలపూర్ణమై హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో నీ నేత్రములు సమానము. నేను నీ కనుల వెంబడి వస్తున్న కన్నీటిని నేను చూస్తున్నాను. హన్నా మీద ఉన్న నింద తొలగించబడినట్లు నీ మీద ఉన్న నింద తొలగించబడుతుంది. అన్న జీవితము ఫలించినట్లుగా నీ జీవితము ఫలిస్తుంది. ఫలిస్తుందండి. మన కన్నులు ఎలా మారాలి చెప్పండి? దేవుడు మన కన్నుల వైపు చూసినప్పుడు మన కళ్ళలో కన్నీళ్ళు కనబడాలి. హల్లెలూయా. యాకోబు ఒంటిగాడై యాబోకు రేవు దగ్గర మిగిలిపోయాడంట. భార్యలు దాటి వెళ్ళిపోయారు, పిల్లలు దాటి వెళ్ళిపోయారు, సంపద దాటి వెళ్ళిపోయింది, పనివారు దాటి వెళ్ళిపోయారు, అందరూ దాటి వెళ్ళిపోయారు, రేవు దాటి వెళ్ళిపోయారు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. ఒంటరితనం. ఆ ఒంటరితనంలో యాకోబు దేవునితో పెనుగులాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఒకవేళ అందరూ నిన్ను దాటి వెళ్ళారా?
ఈ ఆదివారం ఒంటరిగా ఒకవేళ నీ అనుభవం ఉందా, దేవునితో పెనుగులాడట ప్రారంభించు. దేవుడు నిన్ను ఒక గొప్ప సమూహంగా మార్చేస్తాడు. ఒక రాత్రంతా పెనుగులాడాడంటే ఎలా పెనుగులాడాడు చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. యూదావారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై, మగసిరి కలిగినటువంటి వాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. చాలండి. యాకోబు ఎలా దేవుణ్ణి బతిమాలాడు? యాకోబును గురించి అక్కడ చెప్పబడుతున్న మాటలు చూడండి. మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయమొందాడు. ఏంటండి? పోరాడాడు జయమొందాడు. పోరాడిన వాని ముఖములో, జయమొందినటువంటి వాని ముఖములో ఏం కనబడాలి? యాకోబు ముఖంలో, యాకోబు కళ్ళలో ఏం కనబడతా ఉంది? ఈ పోరాటంలో యాకోబు ఎలా జయాన్ని పొందాడో, దేవుడు యాకోబు దగ్గర ఎందుకు ఓడిపోయాడో, దేవుని యొద్దుట జయమొందిన జయ జీవితాన్ని యాకోబు ఎలా పొందగలిగాడంటే కండబలంతో కాదు, అండబలంతో కాదు, ధన బలముతో కాదు, అధికార బలముతో కాదు. ఏ బలం అది? ఫస్ట్ మాట ఏంటి? మొగసిరి అన్నాడు. ఏ సిరి అంట? దాంతో వర్కౌట్ అవ్వలా. స్తోత్రం చెప్పండి. కండబలం ఉపయోగించాడు, అక్కడ కూడా వర్కౌట్ అవ్వలా. చూడగా ఎక్కడ వర్కౌట్ అయింది? అతడు కన్నీరు విడిచి, చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుని ఎదుట ఒకవేళ మనం ఇలా వచ్చామనుకోండి, పనులు జరగవు. నా కాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఇక్కడ కూడా ఏవి పనులు జరగవు. యాకోబు చివరిగా అతడు చేసిన ప్రయత్నం ఏంటంటే కన్నీరు విడిచి ఏం చేశాడంట? బ్రతిమలాడాడంట. కన్నీరు విడిచి బ్రతిమలాడు. అప్పుడు దేవుడు యాకోబు ఎదుట వంగిపోయాడు. యాకోబును దాటి వెళ్ళలేకపోయాడు. యాకోబును ఆశీర్వదించాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఈ రోజున మన జీవితంలో గొప్ప మార్పు మనం చూడాలని ఆశపడితే ఆ మార్పు ఎక్కడ ప్రారంభించబడుతుందో తెలుసా? దేవుని పాదాల దగ్గర కన్నీరు విడిచే ఆ కన్నీటి బొట్టుల దగ్గర ప్రారంభం అవుతుంది. యాకోబు ఉత్తగా ఇశ్రాయేలుగా మారిపోలా. మార్పు అన్నది ఉత్తగా జరిగిపోదు. మన జీవితంలో కన్నీరు విడవాలి దేవుని పాదాల దగ్గర. యాకోబు కళ్ళను చూసినప్పుడు దేవుడు, యాకోబు కళ్ళు దేవునికి ఎలా కనబడతా ఉన్నాయి చెప్పండి? హెష్బోను పట్టణమునున్న ఆ 2 తటాకముల వలె యాకోబు కళ్ళను దేవుడు చూడగలిగాడు. వాటితో సమానంగా యాకోబు కళ్ళు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన వ్యక్తిగతానికి సంబంధించినవి. దావీదు
జీవితంలో తొట్టిల్లినప్పుడు కన్నీరు విడిచి క్షమాపణ పొందుకోగలిగాడు. హిజ్కియా తన ఇంటిని చక్కబెట్టుకోవడానికి, తన ఆయుష్ దినాలను పొడిగించుకోవడానికి కన్నీరు విడిచి దేవుని దగ్గర తన ఇంటిని చక్కబెట్టుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ఆయుష్ దినాలను పొందగలిగాడు. హన్నా దేవుని దగ్గర కన్నీరు విడిచి తన మీద ఉన్న నిందను తొలగించుకోగలిగింది. యాకోబు దేవుని దగ్గర కన్నీరు విడిచి తన జీవితంలో ఉన్నటువంటి ఆ యాకోబు అనేటువంటి శాపాన్ని తొలగించుకొని ఇశ్రాయేలు అనేటువంటి ఒక ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. ఇది వ్యక్తిగతమైన అనుభవాలు. రెండు తటాకములు అంటే రెండు అనుభవాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఒకటి, మన వ్యక్తిగత భక్తి జీవితం కొరకే కన్నీరు విడవాలి. రెండవ అనుభవాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మీరు మొదటిగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. శరీరధారి అయి ఉన్న దినములలో, శరీరధారి అయినటువంటి దినాలలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఏం చేశాడంట? సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరి గురించి మాటలు చెప్పబడతా ఉన్నాయి? సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయి. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన గురించి దైవజనుడు చెప్తున్న మాటలు, శరీరధారి అయిన దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశాడు? ఆయన ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తండ్రి దగ్గర మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించబడ్డాడు. ఈయన నా ప్రియ కుమారుడని యేసు ప్రభువును గురించి తండ్రి అయిన దేవుడు చెప్పగలిగాడు. అంగీకరించాడు కాబట్టి చెప్పగలిగాడు. యేసు ప్రభు వారే అంగీకరించబడడానికి ఆయన వెళ్ళిన దారి, ఆయన వెళ్ళిన మార్గము, ఆయన మనకుంచిన అడుగు జాడలు ఏంటి? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ, రెండవది కన్నీళ్లతోనూ ప్రభువే ప్రార్థన చేశాడంట, విజ్ఞాపన చేశాడంట, యాచన చేశాడంట. ఇప్పుడు ప్రభువే మహారోధనముతో ఆయన కన్నీళ్లు విడిస్తే మరి మన పరిస్థితి ఏంటి? మనకు అవసరం లేదంటారా? కొంచెం నిదానంగా మీరు ఆలోచించి చెప్పండి, మనకు అవసరమా లేదా? యేసు ప్రభు కంటే అవసరం లేండి, మాకెందుకు? ఐఎమ్ సెటిల్డ్. ఆర్థికంగా మాకు ఏ ఇబ్బంది లేదు, రైట్. ఆరోగ్యపరంగా మాకు ఏ ఇబ్బంది లేదు, పిల్లల వైపు నుండి మాకు ఏ ఇబ్బంది, వ్యాపారంలో ఉద్యోగాల్లో మాకు ఏ ఇబ్బంది, మాకు ఏ సమస్యలు లేవు. కాబట్టి మేము ప్రార్థన చేయవలసిన అవసరం మాకు లేదు, కన్నీళ్లు విడవలసిన అవసరం మాకు లేదు అని మీరు అంటారా? మరి ప్రభుకి ఏ అవసరం ఉంది? ఎందుకు మహారోదన చేశాడు ఆయన? ఈ చెమట రక్త బిందువులుగా మారునంతగా ఆ ఒలివల కొండలో మోకాళ్ళలోని మరి ఆత్రముగా వేదనతో ఆయన ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేస్తుండగా ఈ చెమట నేలను పడుతున్నప్పుడు ఈ చెమట బిందువులు అవి ఎలా పడ్డాయంటే తెలుసా? రక్త బిందువులుగా పడ్డాయంటండి. ఈ చెమట ఎప్పుడు రక్త బిందువులుగా మారింది అని మెడికల్ సైన్స్ ప్రకారంగా ఆలోచన చేస్తే కొంతమంది చెప్పిన మాట, లోన రక్త నలాలు అవి పగిలినప్పుడంట చెమట రక్త రూపంలో వచ్చేస్తుందంట. అంతగా ఆయన ఆతృత పడ్డాడు, అంతగా వేదన పడ్డాడు, అంతగా మహారోదన చేశాడు, అంతగా కన్నీళ్లు విడిచాడు ఆయన. మన పరిస్థితి ఎలా ఉందంటే నేటి దినాల్లో, అంటే మీరని కాదు, సార్వత్రిక సంఘంగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి
ప్రజలను గూర్చి మాట్లాడుతున్న మాట. భక్తి విషయంలో దేవుని పాదాలు చెంత ప్రార్థించే విషయంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే నిమ్మకు నేరెత్తినట్టుగా ఉన్నారండి. దానికి కారణం ఏంటంటే సుఖాశక్తి. ఏంటి చెప్పండి? అది సుఖాశక్తి. కాస్తో కూస్తో దేవుడు దీవించాడుగా. ఒకప్పుడంటే ఇబ్బందులు ఉన్నాయి, ఒకప్పుడంటే అవస్థతులు ఉన్నాయి, ఒకప్పుడంటే బాధలు ఉన్నాయి, ఒకప్పుడు బలహీనతలు ఉన్నాయి. అప్పుడు ఏడ్చాము. కొంచెం అవన్నీ తొలగిపోయినాక ఇప్పుడు ఎందుకండి ఏడుపు? ఇప్పుడెందుకు ఏడుపు? ఇప్పుడెందుకు కన్నీళ్ళు? ఇప్పుడెందుకు రోదన? ఇప్పుడు దావీదు ఏడ్చాడు అంటే దానికి ఒక అర్థం ఉంది, హిజ్కియా ఏడ్చాడంటే ఒక అర్థం ఉంది, హన్నా ఏడ్చిందంటే నింద కనపడుతుందిగా, ఒక అవసరం కనపడుతుందిగా. యాకోబు కన్నీరు విడిచాడంటే ఆశీర్వాదం కొరకు అనుకుందాం. మరి యేసు ప్రభు మహారోదనముతో ఎందుకు కన్నీళ్లు విడిచాడు? మనకు ఒక మాదిరిని ఆయన ఉంచి వెళ్ళాడు. ఆయన మనకు ఒక మాదిరిని. ఆయనకి ఇబ్బంది ఉందా? అనారోగ్యం ఉందా? బాధ ఉందా? కష్టం ఉందా? సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి ఆయనకి. మనకు మాదిరిని చూపెట్టడానికి ఆయన అలా కన్నీరు విడిచాడు. ఇప్పుడు నేను కొన్ని రిఫరెన్స్ కోట్ చేస్తానండి, కొన్ని రిఫరెన్స్ కోట్ చేస్తాను. మీరు జాగ్రత్తగా వాటిని మీరు గమనించండి. విలాప వాక్యాలు 2:18 దయచేసి అందరూ తీయండి. విలాప వాక్యాలు 2:18 చదవండి గబుక్కున ఒకరు. విలాప వాక్యాలు 2:18. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ నదీ ప్రవాహము వలె, నదీ ప్రవాహము వలె దివారాత్రము. ఎలాగంట? నది నీళ్లతో నిండిన కుంటలు కాదు, చెరువులు కాదు. కళ్ళు ఏమైపోతా ఉన్నాయి? నదీ ప్రవాహము వలె దివారాత్రము, దివారాత్రములు. కన్నీరు పారనిమ్ము, కన్నీరు పారనిమ్ము, కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము, కలగనీయమాకు. నీ కంటి పాపను, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని, దైవ సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాకారము కొరకు పిల్లల ప్రాణము కొరకై నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఆయన తట్టు ఎత్తుము. మన కన్నుల వెంబడి ఒక నది ప్రవాహంగా కన్నీళ్లు పారాలి. ఎవరి కోసం? నీ కన్నులు కునుకుపాటు రాని మాకు, నీ కన్నులను విశ్రమింపని మాకు. రేయి మొదటి జామునలే నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించు. ఎవరి కొరకయ్యా ఇదంతా అంటే దేవుడు అంటున్నాడు, నీ పసి పిల్లల ప్రాణము కొరకు. ఎవరి కొరకు చెప్పండి? మన ఇళ్లలో పిల్లలు ఉన్నారా? మన గృహాలలో పిల్లలు ఉంటే వారి కొరకు ఖచ్చితంగా తల్లిగా తండ్రిగా నువ్వేం చేయాలి? కన్నీరు విడవాలి. నీ కొరకు కాదు. ఎవరి కొరకు? నీ పసి పిల్లల కొరకు, వారి ప్రాణము కొరకు. వారు పాతాళమునకు అప్పగించబడకుండా, నరకానికి వారు అప్పగించబడకుండానట్లుగా నీ పిల్లల కొరకై నువ్వు దేవుని పాదాల చెంత కన్నీరు విడవాల. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, మరణం అంట సంత వీధుల్లో తిరుగుతుందంట. ఎక్కడ తిరుగుతుంది? సంత వీధుల్లో తిరుగుతుందంట. మరణం తిరుగుతూ కిటికీలెక్కి చూస్తూ ఉందంట. ఎందుకు మరణము కిటికీలెక్కి చూస్తూ ఉంది? ఆ ఇంటిలో పసిపిల్లలు ఎవరైనా ఉన్నారా? రాజమార్గాల్లో తిరుగుతూ ఉందంట. రాజమార్గాల్లో ఎందుకు తిరుగుతుంది? యవనస్తులు ఎవరైనా ఉన్నారా? ఇళ్లల్లో పసిపిల్లలు లేకుండా, వీధుల్లో యవన బిడ్డలు లేకుండా వారిని కబలించడానికి మరణము తిరుగుతూ ఉంది. పసిపిల్లల ప్రాణము మరణానికి అప్పగించబడకుండానట్లుగా
రేయి మొదటి జామున లేచి ఖచ్చితంగా మన పిల్లల కొరకు మనం కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాలి. అలా ఎవరైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారో వారిని గూర్చి ప్రభు పలికే మాట ఏంటో తెలుసా? నీ నేత్రములో హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. ఒక కోణములో మన బలహీనతల కొరకు మనం ఏడవాలి, రెండవ కోణములో మన ఇంట ఉన్నటువంటి పసి పిల్లల కొరకు మనం ఏడవాలి. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవమాకండి, కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. చాలామంది ఏమంటారు, వీడు నా మాట వినటం లేదు, చేయి దాటిపోయాడు. పెద్దవాళ్ళు అంటారు కదా, మొక్కై వంగనది పెద్దదైనాక వంగుతుందా అంటే మనం అక్కడ ఏమర్థం చేసుకోవాలంటే, చిన్న పిల్లల కొరకే మనం ప్రార్థన చేయగలిగితే వారు త్వరగా దేవుని వైపు తిరుగుతారు. వారు పెద్ద అయిన తర్వాత దేవుని వైపు తిరగాలంటే ఇంకా ఎక్కువ ప్రార్థన నీవు చేయాలి. మొక్కగా ఉన్నప్పుడే వారి కొరకు కన్నీరు విడవగలిగితే, అంగలార్చగలిగితే, ప్రార్థన చేయగలిగితే వారు దేవుని వైపు తిరుగుతారు. దేవుల్లో వారి జీవితాలు ఉంటే వారు ఫలిస్తారు, వారు ఎదుగుతారు, వారి భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది. సమూయేలు కొరకు హన్న ప్రార్థన చేసింది, సమూయేలు దేవుని సన్నిధిలో పెరిగాడు. హల్లెలూయా. మోషే తల్లి మోషే కొరకు ప్రార్థన చేసింది, మోషే ఏమయ్యాడు చెప్పండి? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు కదా. ఫరో కుమార్తె ఒక కుమారుడు అనిపించుకున్నట కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచాడు కదా. రాజు ఆజ్ఞకు భయపడల ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఈ రోజున ఐగుప్తును విడిచిపెట్టేటువంటి అనుభవంలోనికి మన పిల్లలు రావాలి. మోషే తల్లి వలె మనం కూడా కన్నీరు విడవాలి. సమూయేలు తల్లి వలె, హన్నా వలె మనం కూడా కన్నీరు విడవాలి. పిల్లల కొరకు కన్నీరు విడిచే తల్లిదండ్రులంగా మనం ఉండాలి. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. త్వరగా తీయండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి, హతమైనటువంటి వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జయమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఇర్మియాకు ఒక పేరుందండి, ఒక నిక్ నేమ్ ఉంది ఇర్మియాకి. ఆయన పేరు మామూలుగా ఇర్మియా, జెర్మియా. కానీ ఆనాటి కాలంలో ఆయన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏమని మాట్లాడుకునేవారంటే, ఏడుపుల ప్రవక్త. ఏ ప్రవర్త? ఏడుపుల ప్రవర్త, కన్నీటి ప్రవర్త. దానికి నిదర్శనం 9వ అధ్యాయం 1వ వచనం మనకు కనబడుతుంది. ఎందుకు ఏడుస్తున్నాడో ఒకవేళ ఇర్మియాని మనం పలకరించి అడుగుదామా? ఏ బాధ వచ్చింది నాయన, ఏ కష్టం వచ్చింది, ఒంట్లో బాగోలేదా, ఏమైంది, ఏడుస్తున్నావు ఏంది అని మనం అడిగితే, నాకు ఒంట్లో బాగానే ఉంది, ఇంట్లో కూడా బాగానే ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఏమి లేవు, ఆరోగ్యపరమైన సమస్యలు ఏమి లేవు, కుటుంబ సమస్యలు ఏమి లేవు, మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నాడు 9వ అధ్యాయం ప్రారంభ వచనంలో? హతులైన నా జనుల విషయమై, చనిపోతున్నటువంటి నా ప్రజల విషయమై నా తల జలమయం, నా కన్నులు కన్నీటి ఊట. ఎవరు చనిపోతున్నారండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, అపరాధముల చేతను పాపముల చేతను ఏమై ఉన్నాము? చచ్చిన వారమై ఉండగా. చాలామంది అపరాధములో పడి పాపములో జీవిస్తూ ఆత్మీయ స్థితిలో చనిపోయిన వారుగా ఉన్నారు. వారి విషయంలో ఇర్మియా కన్నీరు విడుస్తున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోండి. ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారు,
ఎవరైనా నీ కళ్ళ ముందు కనబడుతుంటే, అరే వీడు నిన్నగాక మొన్న భక్తిలో చాలా బాగున్నాడు, ఇవాళ పడిపోయాడని పడిపోయిన వాడిని బట్టి సంతోషిస్తున్నావా? పడిపోయిన వాడు మళ్ళా దేవునిలో తిరిగి వాని జీవితం కట్టబడాలని వాని కొరకు నువ్వు కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా? ఏది నీ అనుభవం? పడిపోయిన వారిని బట్టి పరిహాసం చేసేవారు, హాస్యం చేసేవారు, వాడి గురించి రకరకాలుగా చెప్పుకునేవారు కనబడుతున్నారు. కానీ పడిపోయిన వారు మరలా తిరిగి లేవనెత్తబడాలని కన్నీరు విడిచేవారు కనబడటం. ఇర్మియా కన్నీరు విడుస్తున్నాడు హతులైన తన జనుల విషయమై, నాశనానికి జోగుతున్న వారి విషయమై కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని. ఎన్ని సంవత్సరాలు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? మానక కన్నీళ్లు విడిచాడంట. ఎవరు? పౌలు గారు. ఎవరి కోసం? సంఘంలో ఉన్న కొందరి కోసం. ఎలా కన్నీరు విడిచాడు? కన్నీరు విడుస్తూ వారికి ఏం చేస్తూ ఉన్నాడంట? మానక బుద్ధి చెప్తున్నాడంట. నిజంగా ఈ రోజున సంఘాలలో బుద్ధి చెప్పేవారు లేపబడుదురుగాక. కుటుంబాలలో పిల్లలు పాడైపోతూ ఉంటుంటే వారికి బుద్ధి చెప్పేవారు లేవనెత్తబడుదురుగాక. సమాజంలో యవనులు పాడైపోతూ ఉంటుంటే వారికి బుద్ధి చెప్పేవారు లేవనెత్తబడుదురుగాక. పిల్లలకు బుద్ధి చెప్పే ఒక తండ్రిగా, తల్లిగా నీవు మారాలి. పిల్లల్లోనంట స్వాభావికంగా మూర్ఖ స్వభావం, మొండి స్వభావం ఉంటుందంట. సామెతలో సొలొమోను అంటాడు, పిల్లల్లో ఏముంటుంది చెప్పండి? మూర్ఖ స్వభావం, మొండి స్వభావం. అది స్వాభావికంగా ఉంటుందంటే అది అలా వారి జన్మలో వచ్చేస్తుంది, జీన్స్లో వచ్చేస్తుంది. మరి అది ఎలా పోతుంది? శిక్షాదండము దానిని తొలగిస్తుంది అని అన్నాడు. దాన్ని తొలగించాలంటే దానికి ఏం కావాలి? శిక్షాదండం. చిన్న చిన్న పిల్లలు ముద్దుగా ఫస్ట్గా వారు ఎలా మాట్లాడినా ముద్దుగానే ఉంటుంది. కాస్త ఎదుగున కొలది కూడా అలాగే మాట్లాడుతున్నారు అనుకో, ముద్దేనది. ఏం చేయాలి? దాన్ని కట్టడి, హద్దు చేయాలి. దాన్నే శిక్షాదండము అన్నాడు. వచ్చి రాని మాటలప్పుడు వాడు ఏది మాట్లాడినా ముద్దే. మాటలు నేర్చుకున్న తర్వాత అలాగే మాట్లాడితే తల్లిగా తండ్రిగా ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. అలా మాట్లాడకూడదు, తప్పు అని బుద్ధి చెప్పలేదనుకోండి, అదే కంటిన్యూ అయిపోతుంది. ఆ తర్వాత ప్రజల్లో అది నీకు అవమానంగా మారుద్ది. నీ పిల్లల ద్వారా నీకు అపకీర్తి వస్తుంది. దైవజుడైన పౌలు గారు 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుస్తూ మానక ఏం చేస్తూ ఉన్నాడంట? బుద్ధి చెప్తా ఉన్నాడంట. సంఘములో విశ్వాసులకు, దేవుని ప్రజలకు, దేవుని ద్వారా నియమించబడిన సేవకులు, సంఘ కాపరులు ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? దేవుని మందిరానికి వచ్చిన తొలి దినాల్లో దేవుని వాక్యపు లోతు వారికి తెలియదు కాబట్టి వారు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సేవకులు కొంచెం లైట్గా తీసుకొని వారి కోసం ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళావు, మారు మనసు పొందావు, బాప్టిజం పొందావు, రక్షించబడ్డావు, ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నావు. ఇంకా నీవు లోక సంబంధమైనటువంటి వాటిని ఆచరిస్తూ వాటి నీ జీవితంలో కలిగి ఉంటే వాటి విషయంలో దేవుని సేవకుడు నీకు బుద్ధి చెప్పాలా వద్దా? మరి బుద్ధి చెప్తే మంచి మనసు దాన్ని నువ్వు స్వీకరిస్తావా? ఏంది పాస్టర్ గారు ఇవాళ
మా గురించే మాట్లాడినట్టున్నారు. పాస్టర్ గారు మీ గురించే మాట్లాడతారు. పాస్టర్ గారికి బయట ప్రపంచంతో పని ఎందుకు? లోకంలో వాళ్ళతో నాకు ఎందుకండి? దేవుడు నాకు అప్పగించింది మిమ్మల్ని. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇదిగో వీళ్ళకి ఈ మాట చెప్పని దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టించారు. కొత్తగా వచ్చి కూర్చున్నారా మీరు? మీకు మీరుగా వచ్చి కూర్చున్నారా? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు నడిపించారు? ఏదో చిన్నది కలెక్షన్ చేయాల్సింది, దిద్దాల్సిందేదో, మలచాల్సిందేదో, చెక్కాల్సిందేదో ఉంది. దాని విషయంలో దేవుని వాక్యంతో నిన్ను హెచ్చరించడానికి, నీకు బుద్ధి చెప్పడానికి దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నీ కొరకే సేవకుని నిలవబెట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధి చెప్పటం అంటే అదే. పితృ పారంపర్యమైన వ్యర్థమైనటువంటి వాటిని మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రతి విషయంలో దేవుని పైన మీరు ఆధారపడాలి. ఇంకా మీ జీవితాల్లో అమావాస్యలు ఉన్నాయా? ఇంకా మీ జీవితంలో మంచి రోజులు ఉన్నాయా? ఇంకా మీ జీవితంలో మంచి ముహూర్తాలు ఉన్నాయా? ఇంకా మీ జీవితంలో బోనీలు ఉన్నాయా? ఇంకా మీ జీవితంలో ఎదురొచ్చే అనుభవాలు ఉన్నాయా? ఇవన్నీ ఆచరిస్తూ విశ్వాసులంగా మీరు పిలువబడితే దేవుడు మిమ్మల్ని హెచ్చరించాడా? దేవుడు తన సేవకుని ద్వారా దేవుడు మీకు బుద్ధి చెప్పించాడా? ఎలా చెప్తున్నాడు పౌలు గారి బుద్ధి? కన్నీళ్లు విడుచుచు 3 సంవత్సరాల నుండి చెప్తున్నాడంట. కొన్ని మొండి ఘటాలు ఉంటాయిగా, ఒక్కసారిగా మారరు. వారికి మరలా ఎంతకాలం చెప్పాడంట? 3 సంవత్సరాలు చెప్పాడంట. ఓ పక్క కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు, మరొకసారి దేవుని వాక్యాన్ని వారికి చెప్పి హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళా హెచ్చరిస్తున్నాడు, మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళా హెచ్చరిస్తున్నాడు. ఓసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను, వినలేదు, వదిలేద్దాం అనుకున్నాడా? కుటుంబాల్లో కూడా, పిల్లల విషయంలో కూడా అంతే. ఒకటేం చేయాలి? వారి కోసం కన్నీరు విడవాలి. రెండోది ఏం చేయాలి? వారికి మనం బుద్ధి చెప్పాలి. అలా కాదు నాన్న, అది కాదురా తల్లి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా పని చేసుకోవాలి, ఇలా చదువుకోవాలి, ఇలా మన జీవితాన్ని కట్టుకోవాలి, ఇలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఇలా మన సమాజంలో బ్రతకాలి, ఇలా మనం ప్రభువును సేవించాలి, ఇలా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇవన్నీ తల్లిదండ్రులంగా పిల్లలకు మనం చెప్పుకోవాలి. చెప్పుకొని వారిని చక్కబెట్టుకుంటూ వారి కోసం మనం ప్రార్థన చేయాలి. 3 సంవత్సరాలు మానక కన్నీరు విడిచాడంట, వారికి బుద్ధి చెప్తూ వచ్చాడంట. పసిపిల్లల కొరకు ఏం చేయాలి మనం చెప్పండి? రేయి మొదటి జామున లేచి వారి కోసం కన్నీళ్లు మనం విడవాలి. అలా కన్నీరు విడుస్తున్న తల్లులను ఉద్దేశించి, అలా కన్నీరు విడుస్తున్న తండ్రులను ఉద్దేశించి, హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము మీ కళ్ళని దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘములో లేదా కుటుంబంలో మన పిల్లలకు బుద్ధి చెప్పుకొనొచ్చు వారి కోసమై కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసిన వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. యోహాను సువార్త 11:35. యేసు కన్నీళ్లు విడిచెను. ఎవరు విడిచారంట? యేసు కన్నీళ్లు విడిచెను. యేసయ్య కన్నీళ్లు విడిచాడంట. ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం? ఎవరి కోసం అమ్మా చెప్పాలి? ఎవరి కోసం? మరియమ్మ కోసమా? మార్త కోసమా? అక్కడున్న ప్రజలను చూసి ఏడ్చాడా? ఎవరి కోసం ఏడ్చాడు? అప్పటికే చనిపోయి 4 దినాలయ్యి సమాధిలో పెట్టబడిన లాజరు కొరకు యేసయ్య కన్నీళ్లను విడిచాడు. చనిపోయిన లాజరు కొరకు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. యేసయ్య కన్నీరు విడుస్తూ ఉన్నాడు. సియోను కుమారి ప్రాకారమా, నీ పసిపిల్లల కొరకు నువ్వు కన్నీరు విడువు. హతులైన ప్రజల విషయమై ఇర్మియా కన్నీరు విడుస్తున్నాడు.
బుద్ధి లేక పాడైపోతున్నటువంటి వారిని బట్టి దైవజుడైన పౌలు గారు కన్నీరు విడుస్తున్నాడు. యేసయ్య ఎవరి కోసం కన్నీరు విడుస్తున్నాడు? చనిపోయిన లాజరు కోసం కన్నీరు విడుస్తున్నాడు. దేవుని వాక్యం అంటా ఉంది, నీవు జీవించుచున్నావన్న పేరుంది, కానీ నీవు చాలామంది జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ ఏమైపోయారు చెప్పండి? చనిపోయిన స్థితిలో వారు బ్రతుకుతున్నారు. చనిపోయిన వారిని బట్టి యేసయ్యకి ఏముంది చెప్పండి? కన్నీరు విడుస్తున్నాడు. ఏ విషయంలో మనం చనిపోయాం? పేరుంది, ఆధార్ కార్డులో పేరుంది, రేషన్ కార్డులో పేరుంది, చర్చి మెంబర్స్, చర్చి సంఘ సభ్యత్వంలో పేరుంది, సమాజంలో సంఘంలో పేరుంది. కానీ దేవుడు అంటున్నాడు, జీవించుచున్నావన్న పేరుంది, కానీ నీవు ఏ విషయంలో? ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను. ఒక్క మాట నాతో కూడా కలుపుకొని, మీ నుండి నన్ను పక్కన పెట్టి కాదు, మీతో నన్ను నేను కలుపుకొని ఒక ప్రశ్న నిజంగా మన హృదయాన్ని కొమ్మరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకొని మన జీవితంలో ఎంతకాలం అయ్యింది? ఎప్పుడో గుర్తుంది అంటే ఈ మధ్యకాలంలో మనం ఏమైపోయాం చెప్పండి? చచ్చిపోయాం. ప్రార్థన చేసుకునే విషయంలో మనం చచ్చిపోయాం. ప్రార్థన పూర్వకంగా చక్కగా కూర్చొని బైబిల్ చదువుకొని ఎన్ని రోజులయ్యింది? ఎప్పుడో గుర్తుందండి. అంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయాం? మనం చచ్చిపోయాం. వాక్యాన్ని చదువుకునే విషయంలో మనం చచ్చిపోయాం. చాలామంది యథార్థతలో చనిపోయారు. ఏ విషయంలో చనిపోయారు? యథార్థతలో చనిపోయారు. యోబు అంటాడు, నా యథార్థతను నేను వదలను, నా యథార్థతను నేను. మనం వదిలిపెట్టేశాం, ఎక్కడో ఎప్పుడో వదిలిపెట్టేశాం. యథార్థతలో మనం చచ్చిపోయాం. నమ్మకత్వ విషయంలో ఎక్కడో ఎప్పుడో మనం దాన్ని కూడా వదిలిపెట్టేశాం. అంటే ఏమైపోయాం? దాని విషయంలో కూడా చచ్చిపోయాం. జీవించుచున్నావన్న పేరుంది, నీలో యథార్థత లేదు. జీవించుచున్నావన్న పేరుంది, నీలో నమ్మకత్వం లేదు. జీవించుచున్నావన్న పేరుంది, పరిశుద్ధత లేదు. జీవించుచున్నావన్న పేరుంది, ప్రార్థనా జీవితం లేదు. జీవించుచున్నావన్న పేరుంది, దేవుని మందిరంలో పరిచర్య అనుభవం లేదు. జీవించుచున్నావన్న పేరుంది, మెంబర్షిప్ ఉంది, ఆధార్లో పేరుంది, రేషన్లో పేరుంది, ఓటర్ ఐడిలో పేరుంది, కానీ ఆత్మీయంగా మనం చనిపోయిన స్థితిలో పడిపోయాం. మనల్ని బట్టి యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? కన్నీరు విడుస్తున్నాడు. కన్నీరు విడుస్తూ ఆ సమాధి ఎదుట నిలబడి ఒకే ఒక మాట పలికాడు ప్రభు, లాజరు బయటికి రా. చచ్చిపోయిన లాజరు ప్రేత వస్త్రాలతో కట్టబడి సమాధిలో ఉన్న లాజరు లేచి నిలిచాడు. ఎన్ని ఆదివారాలు, ఎన్ని ఉపవాస కూడికలు, ఎన్ని ఉజ్జీవ కూడికలు, ఎన్ని స్వార్థ సభల్లో యేసయ్య నీ ఎదుట నిలబడి పేరు పెట్టి నిన్ను పిలిచాడు. ఏ రోజైనా నువ్వు స్పందించావా? చచ్చిపోయిన లాజరు స్పందించాడు, కానీ మన బ్రతుకుల్లో ఆ స్పందన కనబడటం లేదు. నువ్వు స్పందించి మృత స్థితిలో నుండి నువ్వు లేవగలిగితే నెక్స్ట్ మాట ఏంటో తెలుసా? ప్రభు చెప్పే మాట, సమాధి మీద ఉన్న రాయిని తొర్లించండి.
యేసు ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? వీని కట్లను విప్పండి. ఆయన నీకు విడుదలనిస్తాడు, స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు. ఆయన తన ఆత్మతో నిన్ను నింపుతాడు, బలపరుస్తాడు. ఆయనతో కలిసి కూర్చొని భోజనం చేసే అనుభవంలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ జీవితం సువాసనగా, పరిమళ సువాసనగా వెదజల్లేటట్టుగా ఆయన మారుస్తాడు. లాజరు లేచి రమ్మనగానే ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడే లేచి నిలబడ్డాడు. మృతుడైన సమాధిలో ఉన్న లాజరు లేచి నిలబడ్డాడు. ప్రభు నీతో మాట్లాడుతుంటే నీవున్న పాపపు స్థితిలో నుండి లేవలేకపోతున్నావే. దేవుని మాట విని దేవుని కొరకు నువ్వు నిలబడలేకపోతున్నావే. ఈ రోజున ప్రభు కన్నీరు విడుస్తూ నీతో మాట్లాడుతున్నాడు. లాజరు లేచిరా, లేచిరా. నీవున్న స్థితి నుండి దేవుని కొరకు నువ్వు లేవగలిగితే యేసయ్య కట్లు విప్పేస్తాడు, రాళ్ళు తొలగించబడతాయి. ఆయనతో కలిసి నీవు కూర్చుంటావు, భోజనం చేస్తాం. మన జీవితం అద్భుతంగా మార్చబడుతుందండి. యేసయ్య కన్నీరు విడిచాడు, మహారోధనతో కన్నీళ్లు విడిచాడు. ఆయన ప్రార్థన చేశాడు. అందుకని తండ్రి దగ్గర ఆయన అంగీకరించబడ్డాడు. ఈరోజు నీవు నేను మనమందరం కూడా తండ్రి అయిన దేవుని దగ్గర మనం అంగీకరించబడాలి అంటే హెష్బోను పట్టణమునున్న ఆ 2 తటాకముల వలె మన 2 కళ్ళు కూడా మారిపోవాలి. ఒకటి మన వ్యక్తిగతంగా, 2 నశించిపోతున్న ప్రజల కొరకు. మన 2 కళ్ళు కన్నీళ్ళ ఓటలుగా నిండిపోగలిగితే, కన్నీరు విడవగలిగితే తండ్రి అయిన దేవుని దగ్గర మనం అంగీకరించబడతాం, దేవుని కృప పొందుతాం. అట్టి భాగ్యాన్ని ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగినటువంటి వారు చేతులు ఆకాశము తట్టు ఎత్తండి. ఓ చిన్న ప్రార్థన దావీదు వలె, ఓ చిన్న ప్రార్థన హిజ్కియా వలె, ఓ చిన్న ప్రార్థన హన్నా వలె, ఓ చిన్న ప్రార్థన యాకోబు వలె నీ వ్యక్తిగతంగా నీ కొరకు నువ్వు చేసుకోగలవా? దావీదు పడిపోయిన స్థితి నుండి కన్నీరు విడుస్తూ ఉన్నాడు. హిజ్కియా మరణకరమైన పరిస్థితుల నుండి కన్నీరు విడుస్తూ ఉన్నాడు. హన్నా నిందల మధ్యన కన్నీరు విడుస్తూ ఉంది. యాకోబు తను తరుముతున్నటువంటి ఏశావు రూపాన కనబడుతున్న మరణ భయము నుండి కన్నీరు విడుస్తూ ఉన్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? పడిపోయిన స్థితిలో ఉన్నావా? మరణకరమైన వ్యాధులతో ఒకవేళ నువ్వు ఉన్నావా? నింద అవమానాల మధ్య నీవు ఉన్నావా? ఒకవేళ మరణకరమైన వేదన మధ్య నీవు ఉన్నావా? దావీదు వలె కన్నీరు విడవగలవా? హిజ్కియా వలె కన్నీరు విడవగలవా? హన్నా వలె కన్నీరు విడవగలవా? యాకోబు వలె మొగసిరి కలిగిన వాడవై కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడగలవా? దేవుని ఆత్మచేత నింపబడిన వాడనే చెప్తున్నాను. ఈ ఆదివారం నీ స్థితి మారాలి, నీ పరిస్థితులు మారాలి, దేవునిలో నీ జీవితం కట్టబడాలి, నీ కుటుంబము కట్టబడాలి. కన్నీరు విడువు, కన్నీరు విడువు. ఇంకెంతకాలము పడిపోయిన స్థితిలో ఉంటావు? ఇంకెంతకాలము రోగాల మధ్యన బ్రతుకుతావు? ఇంకెంతకాలము నిందల అవమానాల మధ్యన బ్రతుకుతావు? కన్నీరు విడవగలిగితే దావీదును కనికరించిన దేవుడు, హిజ్కియాను కనికరించిన దేవుడు, హన్నాను కనికరించిన దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఈ ఆదివారం ఆయన మన మధ్య నిలిచున్నాడు. మన హృదయాలను ఆయన చూస్తూ ఉన్నాడు, మన కన్నులను ఆయన చూస్తూ ఉన్నాడు.
ఎవరి కనులైతే హెష్బోను పట్టణమునున్న 2 తటాకములను పోలి ఉన్నవో, ఎవరు కనుల వెంబడి కన్నీరు కారుస్తున్నారో వారిని నా దేవుడు దర్శించబోతున్నాడు. నా దేవుడు తన హస్తముతో వారిని తాకబోతున్నాడు. తన ఆత్మతో వారిని నింపబోతున్నాడు, బలపరచబోతున్నాడు. వారి విషయమే ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడు. దేవుని మహిమ వారి మీదకి రాబోతా ఉంది. వారిని ఆవరించిన చీకటి తొలగిపోతా ఉంది. శాపము నుండి విడుదల పొందబోతా ఉన్నారు. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరుద్దాము. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరుద్దాం. అన్య భాషలతో ప్రభువుని మహిమపరుద్దాం. దేవుని శక్తితో నింపబెడదాం. దేవుని ఆత్మతో నింపబెడదాం. దేవుని ఆత్మతో నింపబెడదాం. ఒక బలమైన అభిషేకం నిన్ను తాకుతా ఉంది. ఒక బలమైన అగ్ని అభిషేకం నిన్ను తాకుతా ఉంది. ఒక బలమైన ప్రార్థన అభిషేకం నిన్ను తాకుతా ఉంది. రిసీవ్, పొందుకో. దేవుని ఆత్మతో నింపబడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ ఇంటనున్న నీ పసిపిల్లల ప్రాణము కొరకు నువ్వు రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించి కన్నీళ్లు విడవగలుగుతున్నావా? నీ బిడ్డల ప్రాణము కొరకై ఈ రోజున ఎందరో చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వారి జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు. యవనస్తులుగా ఉన్నప్పుడు వారి జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. నీ బిడ్డల విషయమే తల్లిగా తండ్రిగా కన్నీరు విడవగలుగుతున్నావా? హతులైపోతున్న జనుల విషయంలో ఇర్మియా కన్నీరు విడుస్తూ ఉన్నాడు. బుద్ధి కోల్పోయిన వారి విషయంలో బుద్ధి చెప్పడానికి దైవజనుడైన పౌలు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ఆత్మీయ స్థితిలో మృతి పొందినటువంటి వారి విషయంలో యేసయ్య కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు కన్నీరు విడవగలవా? ఈరోజు నువ్వు కన్నీరు విడవగలవా? హెష్బోను పట్టణమునున్న ఆ 2 తటాకముల వలె నీ కళ్ళు మారగలిగితే నీ ఇంటనున్న నీ పసిపిల్లలు నీకు దక్కుతారు. హతులవుతున్నటువంటి ప్రజలు రక్షించబడతారు. బుద్ధి కోల్పోయినటువంటి వారు బుద్ధిని పొందుతారు. ఆత్మీయ స్థితిలో మరణమైనటువంటి వారు మరలా తిరిగి దేవుళ్ళ వారు బ్రతుకుతారు. ఒకసారి అందరము చేతులెత్తి అడుగుదామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున నా కన్నులు హెష్బోను పట్టణమునున్న 2 తటాకముల వలె నా కళ్ళను చేయండి అయ్యా. నా కన్నులను చేయండి ప్రభు. నా కన్నులను చేయండి నాయనా. నా కన్నులను చేయండి ప్రభువా. నా కన్నులను చేయండి అయ్యా. నా కన్నులను చేయండి ప్రభువా. నా కన్నులను చేయండి అయ్యా. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన ఈ ఆదివారం ఆరాధనలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా చేయండి. హెష్బోను పట్టణమునున్న 2 తటాకముల వలె తండ్రి మా కళ్ళు మారిపోవాలి. దావీదు వలె, హిజ్కియా వలె, హన్నా వలె, యాకోబు వలె మేము కన్నీరు విడవాలి. సియోను కుమారి వలె, ఇర్మియా వలె, పౌలు వలె, యేసయ్యా మీ వలె మేము కన్నీరు విడవాలి.
కన్నీరు విడిచే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. మహారోదనముతో కన్నీళ్లు విడిచి ప్రార్థన యాచనలు చేసే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. కృప చూపి సహాయం చేసి మహిమ పొందండి. ఈ దినాన మందిర ఆవరణంలో నిలిచిన ప్రతి బిడ్డ తలలపైన మీ హస్తమును చాపి మీ హస్తముతో ప్రతి బిడ్డను తాకి మీరు ఆశీర్వదించుదురుగాక. దైవిక స్వస్థతను మీరు కలగ చేయుదురుగాక. ఆత్మలో మీరు బలపరచుదురుగాక. కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించుదురుగాక. నీ బిడ్డలకు విరోధంగా ఉన్న ప్రతి శాపము తొలగిపోవునుగాక. కీడు తొలగిపోవునుగాక. అపాయాలు తొలగిపోవునుగాక. ప్రమాదాలు తొలగిపోవునుగాక. మోసాల నుండి నీ ప్రజలు కాపాడబడుదురుగాక. కుటుంబాల్లో సమాధానాన్ని, శాంతిని మీరు ఇచ్చి దీవించమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.